చాలామంది ఈ ఫోన్స్‌లో వాటిలో కూడా ట్రాష్ అంతా పెట్టుకుంటారు కదా! ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడెప్పుడు వచ్చినటువంటిది అవెవరు డిలీట్లు చేయరు. లేతే అలాగే ఉంటాయి. వచ్చిందల్లా డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా అందులో ఏమైనా ఉండి మనకి ఇబ్బంది పెట్టే ప్రమాదాలున్నాయా? లేతే మన ఫోన్స్‌ని కానీ, మన కంప్యూటర్స్‌ని కానీ మనం ఎలా మేనేజ్ చేసుకొని వీటి బారిన పడకుండా ఉండొచ్చు? యాక్చువల్‌గా అది స్లో చేస్తుంది. సిస్టమ్‌ని స్లో చేస్తుంది. సో, యాక్చువల్‌గా నెట్ ద్వారా వాళ్ళు ఇన్‌స్టాల్ చేసే స్పైవేర్ వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ, డేటా ఎక్కువ అవ్వడం వల్ల సైబర్ క్రైమ్ లాంటివి ఏమీ జరగవు. బట్ మొబైల్ ఎఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు సైబర్ క్రైమ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, మనకు బాగా తెలిసిన విషయము స్ట్రాంగ్ పాస్వర్డ్ యూజ్ చేయటము. అదే కాకుండా మనకు ఫ్రీగా వస్తుంది కదా అని ఏదంటే అది యాంటీవైరస్ వేసుకోకుండా ఆల్రెడీ వేసుకునే సాఫ్ట్వేర్సే లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ వేసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా సాఫ్ట్వేర్స్ ఉన్నా యాంటీవైరస్ అయినా సరే ట్రస్టెడ్ యాంటీవైరస్ కంపెనీస్ నుంచి యాంటీవైరస్ వేసుకోవాలి డివైజెస్లో. ఇంకొకటి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిల్స్ ఉంటాయి. మెయిల్స్లో యూస్ చేసేటప్పుడు మన పాస్వర్డ్ మన కొలీగ్స్కి కూడా తెలిసి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళు మన మెయిల్ ఐడిని యూస్ చేసి మిస్కమ్యూనికేషన్ చేయకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటే ఈ మధ్యకాలంలో మనకి ఒక నెంబర్ వస్తుంది. ఈజ్ దట్ యూ హూ ఆర్ యూజింగ్ ద సిస్టమ్ అని. ఆ మెయిల్ మీరేనా యాక్సెస్ చేసేది అలా అడుగుతుంది. మనమే అని ఎస్ ఇట్స్ మీ అని మళ్ళీ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ట్యాప్ చేసి, సో ఇవన్నీ కూడా సెక్యూరిటీ మెకానిజమ్స్, అవి యూజ్ చేయటమే బెటర్. ఇంకా ఎప్పుడు కూడా మన డివైజెస్లో స్మార్ట్ టీవీ ఆర్ స్మార్ట్ ఫోన్ సిస్టమ్స్ ల్యాప్టాప్స్ ఎప్పుడైనా సరే సాఫ్ట్వేర్ ఎప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఉండాలి. అప్డేటెడ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా నెట్వర్క్ యూస్ చేసేటప్పుడు ఫ్రీగా వస్తుందని ఏదంటే ఆ వైఫై అట్లా కాకుండా సెక్యూర్డ్ నెట్వర్క్లో యూస్ చేసుకోవాలి. ఇంకా స్పామ్ ఈమెయిల్స్ ఏమైనా వస్తే దాంట్లో ఉన్న అటాచ్మెంట్స్ని ఓపెన్ చేయకూడదు. బై మిస్టేక్ మెయిల్ ఓపెన్ చేసినా ఆ అటాచ్మెంట్స్ని ఓపెన్ చేయకూడదు. లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ యూస్ చేయాలి. ఒక్కోసారి వాళ్ళు లింక్ పంపించరు, ఇమేజ్ పంపిస్తారు ఏదైనా గ్రీటింగ్ కార్డ్ లాగా. అలా మనం అది చూస్తూ ఇలా క్లిక్ చేస్తే దానికి ఒక హైపర్ లింక్ ఉంటుంది. ఆ హైపర్ లింక్ వల్ల కూడా మనము వేరే మాల్ వెబ్సైట్కి రీచ్ అవ్వచ్చు. ఆర్ అదర్వైజ్ దాని ద్వారా హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ అవ్వచ్చు. సో ఇమేజ్ మీద కూడా క్లిక్ చేయకూడదు. ఇమేజెస్ మీద కూడా హైపర్ లింక్స్ ఉంటాయి. అంటే తెలియని వాళ్ళ దగ్గర నుంచి వస్తే తెలియని వాళ్ళ దగ్గర నుంచి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అలా వచ్చినప్పుడు ఇమేజెస్ మీద క్లిక్ చేయకుండా ఉండటం మంచిది. అంటే ఎంతసేపు మనం లింక్స్ క్లిక్ చేయకూడదు అని తెలుసుకున్నాం కదా, లింక్సే కాదు ఇమేజెస్ కూడా క్లిక్ చేయకూడదు. ముఖ్యంగా ఈ గ్రీటింగ్స్ సందర్భాల్లో సంక్రాంతికి, ఉగాదికి, రిపబ్లిక్ డేకి ఇలా వందలు పంపించేస్తూనే ఉంటారు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఇక్కడ కూడా ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో న్యూ ఇయర్ టైంలో ఈ గ్రీటింగ్స్ ఇవి సర్క్యులేట్ అయ్యేటప్పుడు వాటితో పాటు ఇవి కూడా పంపించే వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు, వాళ్ళు ఆల్రెడీ ఎక్కడో గూగుల్లోనో ఏదో వెబ్సైట్స్లోంచి తీసుకుని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మనకు పంపిస్తారు. అక్కడ కూడా ఏదైనా ఉండే అవకాశం ఉంటుందా? ఫ్రెండ్సే కదా, వాళ్ళు పంపించిన మెసేజెస్లో ఉండకపోవచ్చు. అవి ఫ్రెండ్స్ కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వస్తున్నాయి కదా మెసేజెస్ అని, మన కొత్త ప్లేసెస్ నుంచే వస్తాయి. అప్పుడు ఈ ఇమేజెస్ పైన వీటిపైన క్లిక్ చేయకూడదు. ఇక్కడ డిజిటల్ హైజీన్ అని ఒక పదం. సైబర్ హైజీన్, డిజిటల్ హైజీన్ అని. మనం ఎలాగైతే మన బాడీని క్లీన్గా ఉంచుకోవాలి, మన సరౌండింగ్స్ క్లీన్గా ఉంచుకోవాలి, తినే ఆహారం కూడా క్లీన్గా ఉండాలి అలా అనుకుంటాము. కొన్ని గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. మనం ఎంతసేపు సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకొని భయపడమే కాదు, కొన్ని మంచి ప్రాక్టీసెస్ అలవాటు చేసుకోవటం వల్ల కూడా మనం ప్రొటెక్టివ్గా ఉండొచ్చు. సెక్యూరిటీ సెట్టింగ్స్ ఉంటాయి మన మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ, వాటిల్ని యూస్ చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకొని వాటిని యూస్ చేసుకోవాలి. వీటికి ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లు ప్రైవసీ సెట్టింగ్. వాట్సాప్లో ఫోటో పెడతాము, అందరూ చూడకూడదు. మనం స్టేటస్ పెడతాము, అందరూ చూడాల్సిన అవసరం లేదు. అలా ప్రైవసీ సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. మెయిల్స్ కూడా మనము 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అలాంటివి పెట్టుకొని యూస్ చేయొచ్చు. ఇంకా ఏంటంటే స్క్రీన్ నేమ్స్, మన యాక్చువల్ సర్నేమ్తో కాకుండా ఏదైనా ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేయాలి, ఏదైనా స్క్రీన్ నేమ్స్ పెట్టుకోవచ్చు. స్క్రీన్ నేమ్స్ పెట్టుకుంటే కూడా మన ఐడెంటిటీ రివీల్ అవ్వదు అక్కడ. ఇంకా లొకేషన్స్ సెక్యూర్గా పెట్టుకోవాలి. బట్ ఇది 2 వేస్లో చెప్పుకోవచ్చు మనం. ఒకటి, లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉండడం వల్ల సేఫ్టీ ఉంటుంది, ట్రాక్ చేయొచ్చు మనల్ని. కానీ ఈ లొకేషన్స్ ద్వారా కూడా వాళ్ళు మనల్ని మానిటర్ చేసే అవకాశం ఉంది. సో ఇంకా ఏంటంటే ఆన్లైన్ సైట్స్ విజిట్ చేసేటప్పుడు
అంటే ఒక గూగుల్ సెర్చ్లో కీవర్డ్ ఇస్తాము, నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ వస్తాయి. ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్కటి మనం క్లిక్ చేసుకుంటూ డేటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. వాటిల్లో కొన్ని ఇన్సెక్యూర్ సైట్స్ ఉంటాయి. వాటిల్లో ఉన్న డేటా ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు. వాటిల్లో ఉన్న ఇందాక చెప్పినట్లు ఇమేజెస్ ఆర్ హైపర్ లింక్స్, రాంగ్ హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసే అవకాశం ఉంది. ఇంకా మెయిన్గా ఏంటంటే ఒక సోషల్ మీడియా ఆడిట్ అన్నది చేస్తే బెటర్. ఒక ఇండివిజువల్, కొత్త పదమే ఇది, సోషల్ మీడియా ఆడిట్ అంటే మనము ఏమైనా అకౌంట్స్ ఓపెన్ చేసాము, ఏదో ఖాళీగా ఉన్న టైంలో కొన్ని ఏవేవో పోస్ట్ చేసుంటాము. సో మొబైల్లో డేటా అండ్ ఫొటోస్ ఎలా మనం డీక్లటర్ చేస్తూ ఉంటామో ఇలాగా సోషల్ మీడియాలలో పోస్ట్ చేసిన మెసేజెస్ కూడా అప్పుడప్పుడు ఆడిట్ చేసుకుంటూ, అదొక మంచి పద్ధతి యాక్చువల్గా రిమూవ్ చేయటం. ఈ వీడియో ఏదో పోస్ట్ చేసాము, కొంతకాలానికి బెటర్ టు రిమూవ్ ఇట్. ఆ పోస్ట్లు వీడియోలు అన్నీ రిమూవ్ చేసుకుంటూ వస్తే మంచిది. అలా ఎందుకు అంటే టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మన గురించి ఆ సైబర్ క్రిమినల్స్కి తెలుసుకునే అవకాశం లేకుండా మనం చేస్తున్నట్టు. అదే మనం పాత డేటా నుంచి పెడితే మన హిస్టరీ మొత్తం వాడు చదువుకుంటాడు. సో ఏదో పోస్ట్ చేసాం ఫ్రెండ్స్కి చెప్పడం కోసం, హ్యాక్ చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఈ హిస్టరీ మొత్తం తెలుసుకుంటారు. మన బేసిక్ డీటెయిల్స్తో పాటు ఈ అకౌంట్స్ వల్లనే మన గురించిన మేజర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తుంది. సో ఎప్పుడైనా మనం పోస్ట్ చేసినా అప్పుడప్పుడు సోషల్ మీడియా ఆడిట్ అని 2-3 monthsకి ఒకసారి ఈ పోస్ట్ అవసరమా అవి తీసేసుకుంటూ వస్తే మంచిది. అంటే ఆ అకౌంట్ వాడికి హ్యాక్ అయితేనే కదా మన ఫోన్ వాడికి వెళ్ళేది. ఫోన్ నుంచి కాదు, అకౌంట్ నుంచి తీసుకుంటాడు. ఫోన్లో నుంచి డేటా తీసుకోడు. ఆ సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న మన పేజెస్, పోస్ట్లో నుంచి డేటా కన్జ్యూమ్ చేసుకుంటాడు. సో అలా ఇన్ఫర్మేషన్ పాస్ అని అవుతుంది. అంటే మన మొబైల్లోని డేటాని హ్యాక్ చేయలేదు, అయినా సరే మన డేటా వాడికి ఎలా తెలుస్తోంది, మన సోషల్ మీడియా అకౌంట్స్ని హ్యాక్ చేశాడు. సో డివైజెస్ మనం చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాము, బట్ సోషల్ మీడియా పోస్టింగ్లో కొంచెం నెగ్లిజెన్సీ ఉన్నాము, అక్కడ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఏంటంటే మనకు జాబ్స్కి వెళ్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్కి, మనకు చాలా మంచి మార్క్స్ వచ్చి ఉంటాయి, చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటాము. మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలాగో యాంటిసిడెంట్స్ ఫార్మ్స్ వెరిఫికేషన్ అంటారు, అలాగా సోషల్ మీడియాలలో మన బిహేవియర్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఇంటర్వ్యూ అప్పుడు. ఈ మధ్యకాలంలో మూవీస్కి వెళ్ళినప్పుడు అదొక యాడ్ లాగా మన సైబర్ పోలీస్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. ఏంటంటే ఒక అబ్బాయి వెళ్తాడు ఇంటర్వ్యూకి, ఆ అబ్బాయికి చాలా అవసరము, చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటాడు, ఆ జాబ్ చాలా అవసరం ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేడీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి, విమెన్ గురించి మాట్లాడండి అంటే చాలా మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు, ఇలా రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్తాడు, సెక్షన్స్ చెప్తాడు, అన్నీ ఓకే. కానీ అతని సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఓపెన్ చేసి ఇతను వేరే అమ్మాయిల్ని ఆర్ ఎవరైనా ఫిజికల్లీ డిసేబుల్డ్ పర్సన్స్ని వీటిని అన్నిటినీ ఎలా కామెంట్ చేస్తున్నాడు, ఎలా నెగటివ్ రివ్యూస్ ఇస్తున్నాడు, దాన్ని బట్టి వీళ్ళ మెంటాలిటీని, బిహేవియర్ని అనలైజ్ చేస్తారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ లాగా. అంటే మన బిహేవియర్ని చుట్టుపక్కల నైబర్స్తో, ఫ్రెండ్స్తోనే కాదు, సోషల్ మీడియాలలో మనం ఎలాగా బిహేవ్ చేస్తున్నాము, మనం ఎలాంటి కామెంట్స్ ఇస్తున్నాము, వీటిని బట్టి కూడా మనల్ని అనలైజ్ చేస్తారు. సో ఆ పర్టికులర్ యాడ్లో ఆ అబ్బాయికి ఆ జాబ్ రాదు, అంతా సెలెక్ట్ అవుతాడు, జాబ్ రాదు. అంటే అవసరమైనవి అనవసరమైనవి అన్నీ కూడా కెలుక్కొని ప్రతిదానికి రెస్పాండ్ అయ్యి మనం కూడా దాన్ని మన ఒపీనియన్లు పెట్టి అలాంటివి కూడా చేయకూడదు. ఒకవేళ చేసినా అంటే మనం ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, అలా చేయాలి తప్పితే ఇమోషనల్గా కానీ పోస్టులు పెట్టేటట్టయితే అది వేరే వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ఇంటర్వ్యూ వాళ్ళకి ఈయన సోషల్ మీడియా అకౌంట్లో ఏం చెప్తున్నాడో తెలిసిందంటే ఆల్రెడీ వాళ్ళు ఆ సైబర్ వాళ్ళ దగ్గర నుంచి ఆ డేటా తీసుకుని వాళ్ళు లేదు. ఈ మధ్యకాలంలో అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీలు, ఈ ఐడీలు కూడా ఫిల్ చేయమని అడుగుతున్నారు. లేదా ఒక పర్సన్ డేటా తీసుకున్నప్పుడు ఆ అకౌంట్స్ వాళ్ళు వెరిఫై చేసినప్పుడు ఆ అకౌంట్స్లలో అంటే రియల్ లైఫ్ వేరు అంటుంటారు కదా. కానీ నేను ఇక్కడ చాలా మంచిగా ఉండి ఎవరు చూడట్లేదు, అమ్మా నాన్నల దగ్గర చాలా మంచిగా ఉంటారు, నైబర్స్ దగ్గర మంచిగా ఉంటారు, సోషల్ మీడియా పోస్టింగ్లలో నన్ను ఎవరు గమనించట్లేదులే, మా రిలేటివ్స్ గమనించట్లేదులే అని పోస్టింగ్స్ అన్ని డిఫరెంట్ పోస్టింగ్స్ పెడుతూ ఉంటారు. సో ఇవి వాళ్ళకు తెలియదు, ఎఫెక్ట్ అవుతాయి అని తెలియదు కాబట్టి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. దట్ ఈస్ నాట్ అనదర్ లైఫ్ టు దెమ్.
ఇంత బాగా చేశాను, అయ్యో నాకు ఇంటర్వ్యూ రాలేదే అనుకుంటారు, కానీ వెనక కారణం ఇది ఉన్నది అనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోవచ్చు. సో ఇవన్నీ తెలుసుకొని సోషల్ మీడియాలలో కూడా జాగ్రత్తగా బిహేవియర్ ఉండాలి. బిహేవియర్ రియల్ లైఫ్లోనే కాదు, ఆన్లైన్లో కూడా మంచి బిహేవియర్ ఉండాలి. కాబట్టి ఎంత సెక్యూర్డ్గా ఉన్నది, ఆహా నా సెల్ ఫోన్తో నా ప్రపంచం నాది, అసలు ప్రపంచం నన్నేమి చూడట్లేదులే అనుకునేది కాదు అనేది ఇప్పుడు మీరు చెప్పిన మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి శ్రోతలు, యువత అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనము రెస్పాన్సిబుల్ సిటిజన్గా నటించడం కాదు, నిజంగానే బ్రతకాలి. బ్రతకకపోతే దాని తాలూకా పర్యవసానాలు ఉంటాయి, ఎప్పుడైనా ఎక్కడైనా ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలా ధన్యవాదాలండి కృష్ణవేణి గారు. సమయభావం వల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. తిరిగి వచ్చే ఈ ధారావాహికలో వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విశేషాలతో శ్రోతల్ని కలుసుకుందాం. నమస్కారం. నమస్కారం.